ఓటర్ల జాబితాలో గోల్మాలని ఎవరు? మమతా బెనర్జీ ఓటర్ల జాబితా బెంగాల్లో. ఎన్నికల కమిషనే, కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యత. రాష్ట్రానికి కూడా ఒక సీఈఓ ఉంటాడు, చీఫ్. అది రాష్ట్రాన్ని చూస్తాడు. ఆయన కింద అనేకమైనటువంటి అధికారులు ఉంటారు. రాష్ట్రంలో ఉండేటువంటి ఓటర్ల జాబితాలో ఎవరిని చేర్చాలన్నా తెలంగాణలో ఆలోచన చేయండి. ఎవరు అక్కడ ఉండేటువంటి అంగన్వాడీ టీచరో ఇంకొవరినో పెడతారు. బిఎల్ఓలు ఎవరు ఉంటారు తెలంగాణలో? తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. బెంగాల్ ఎవరు ఉంటారు? బెంగాల్కు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే బిఎల్ఓలుగా ఉంటారు. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు. ఆ తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఆఫీసర్లంతా వాళ్ళే ఉంటారు. కొత్తగా అభ్యర్థులను లేకపోతే కొత్తగా ఓటర్లను చేర్చేటువంటి ప్రక్రియలో భాగస్వామి ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు పోయి ఓటర్లను తొలగించడమో తీసేయడమో ఉండదు కదా. దానికి ఒక సీఈఓ ఉంటాడు, అక్కడ ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఆ రాష్ట్రం మీద అవగాహన ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని సీఈఓగా పెట్టుకుంటారు. రాష్ట్రానికి ఎన్నికల కమిషన్కు సమన్వయంతో అది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వమే అప్పచెప్తుంది అక్కడ ఉండేటువంటి సీఈఓ ఎవరు ఇవ్వాలి ఐఏఎస్ అధికారాన్ని. అట్లనే రాష్ట్రంలో ఉండేటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్లు వాళ్ళే ఎవరైనా చచ్చిపోతే తొలగించడమో, లేకపోతే ఓటును మార్చుకోవడమో, అడ్రస్ చేంజ్ చేసుకోవడమో, ఒక ఊరు నుంచి ఒక్కో ఊరికి పోతే అక్కడ ఓటు ఇవ్వడమో, కొత్త ఓటు ఇవ్వాలన్నా పాత ఓటు తీయాలన్నా పలానా వాడు చచ్చిపోయిందని స్థానికంగా ఉండేటువంటి వాళ్ళే ఇస్తారు. ఇది కేంద్రం మీద బెంగాల్లో ఓటర్ల జాబితాలో గోల్మాలు, ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ అడ్డుదారులు. మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా విమర్శ చేశారంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి కనీసం అనడానికైనా సరే, అక్కడ కూడా జరగలేదు. ఇక్కడ ప్రతి ఏడాది 30-40 లక్షల ఓటర్లు మారడం అనేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. మీరు మీ గ్రామాలలో ప్రతి చోట మీకు ఉండేటువంటి క్యాడర్ ఉంటుంది. మీ గ్రామంలో తప్పుడు ఎవరు ఉన్నారు అనేటువంటిది నిరూపించవచ్చు కదా. రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళ వ్యవస్థ మీ చేతిలో ఉన్నది కదా. మీరే పోయి చూడొచ్చు కదా. మీకు అనుమానం ఉన్న చోట వెళ్ళొచ్చు, ర్యాండమ్గా చెక్ చేయొచ్చు. పలానా పోలింగ్ బూత్లో ఇంతమంది ఉన్నారు, పలానా పోలింగ్ బూత్లో ఇంతమంది ఉన్నారు అనేటువంటిది. రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఈ మాట. గతంలో తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఒకటే ఇంటి పేరు మీద 300 ఓట్లు, 400 ఓట్లు, 500 ఓట్లు వచ్చినటువంటివి కూడా అనేకం ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒకే ఇంటి పేరు మీద 100 ఓట్లు, 200 ఓట్లు ఉన్నాయని గతంలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. అయితే గీతే చేస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే ఎంతో కొంత చేయగలుగుతాయి. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి మమతా బెనర్జీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ మీద ఆరోపణలు చేయడం ఏంది? చేస్తే అక్కడ ఉండేటువంటి బెంగాల్ బీజేపీ ఆరోపణ చేయాలి. అంటే ఏదో అంటారు చూసిరా, తాను తప్పులు చేసి అవతల మీదకి నెట్టేసేటువంటి బట్టగాల్చేటువంటి ప్రయత్నం తప్ప ఏ పార్టీ అయినా సరే. మమతా బెనర్జీ ఎట్లా ఆరోపణ చేస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీ ఏదైనా చేయగలుగుతుంది. నీ బీజేపీ అధికారంలో ఉన్న చోట ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేసినంటే ఎంతో కొంత దానికి గింత ఉంటుంది, చెప్పడానికో నమ్మడానికో అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్నది మీరే. బిఎల్ఓలు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళే కదా. ఎంఆర్ఓల దగ్గరనో, తహసీల్ ఆఫీసులనో, రెవెన్యూ ఆఫీసులనో, కలెక్టర్ ఆఫీసులనో కొత్త ఓటర్ల నమోదు జరుగుతుంది. అదంతా ఎవరి చేతిలో ఉంటుంది? ఎన్నికల కమిషన్ సీఈఓ మీకు ఉంటారు కదా. కేంద్ర ఎన్నికల కమిషను డైరెక్ట్గా సిఈసి వాళ్ళు వచ్చి ఓటర్లను లిస్టులో వేయరు కదా. రాష్ట్రం సీఈఓ పంపించేటువంటి లిస్టే వాళ్ళు చూస్తారు. వాళ్ళకి అనుమానాలు ఉంటే వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేస్తారు. మంచిగా చేసిరా చేయలేదా పనులని వాళ్ళు సమీక్ష చేస్తారు వచ్చి. అంతేగాని ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడము, ఎన్నికలు వచ్చినాయి కదా అని ఏది పెడుతుంది మాట్లాడితే అనవసరమైతే